ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి సందేశము మనము విశ్వాసములో అభివృద్ధి చెందడానికి చాలా అవసరమై ఉన్న సందేశము. దేవుని మీద మనము ఎంతగా ఆధారపడితేనో ఎన్నో విజయాలను మనము సాధించగలము. కొన్ని ప్రతికూలమైన బలహీనమైన పరిస్థితులు మనలను లాగుతూ ఉంటాయి. కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనమున్న బలహీనమైన పరిస్థితిని బట్టి నా వల్ల కాదు, నేనేమి చెయ్యలేను, ఈ పని నేను చెయ్యలేను, ఈ పనిలో నేను విజయాన్ని సాధించలేను, ఇది నా వల్ల కాదు అని మన బలహీనమైన పరిస్థితులు మనలను కృంగదీస్తూ ఉంటాయి. దేవుని గురించి ఎవరైతే బాగుగా తెలుసుకోగలరో, దేవుని మీద ఎవరికైతే గొప్ప అధికమైన విశ్వాసము ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే అన్ని ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని దేవుని యొక్క సహాయాన్ని కోరి ఎంత పెద్ద కొండనైనా ఎత్తగలిగే సామర్థ్యాన్ని మనుషులుగా మనం ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని గురించి మనకు అత్యధికంగా తెలియాలి. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎంతటి వాడు, నేను నమ్ముకున్న, నేను ఆశ్రయించిన నా దేవుడు ఎంత గొప్పవాడో అనే విషయము మనకు తెలియాలి. ఈ లోకములో వివిధ రంగాలలో ఉన్న ప్రముఖులను చూడండి, చాలా గొప్పవారండి అంటూ ఉంటారు. బిజినెస్లో గొప్పవాడా? ఎస్, చాలా గొప్పవాడండి ఆయన. ఈ దేశానికి అధ్యక్షుడా? ఆయన గొప్పవాడండి. ప్రపంచంలో అగ్రరాజ్యాన్ని పరిపాలిస్తున్న అమెరికా అధ్యక్షుడా? ఎస్, అధ్యక్షుడు గొప్పవాడండి. వివిధ హోదాల్లో ఉండి నెలకు లక్షల ప్యాకేజీ తీసుకుంటున్న వారిని కూడా సమాజము గొప్పవారే అని పిలుస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్న వారిని సమాజము గొప్పవారని పిలుస్తుంది. కానీ వీళ్ళందరికంటే పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందరికంటే గొప్పవాడు, ఆయన అన్నింటిలో గొప్పవాడు, ఆయనే సర్వోన్నతుడైన దేవుడు. ఆ దేవుని గురించి కీర్తన గ్రంథములో 147వ కీర్తన 5వ వచనంలో ఉన్న మాట మనం చూసినట్లయితే, 147వ కీర్తన 5వ వచనములో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. గాడ్ ఈజ్ గ్రేట్. మన ప్రభువు గొప్పవాడు. ఎంత గొప్పవాడనంటే ఆయన కలిగి ఉన్న శక్తి ప్రపంచములో మరి ఎవ్వరూ కూడా కలిగి లేరు. ఆయనకున్నంత బలము ప్రపంచములో మరి ఎవ్వరికీ లేదు. ఆయనకు ఉన్న జ్ఞానము ప్రపంచములో ఎవ్వరికీ లేదు. ఈరోజు చిన్న పరికరాలను కనిపెడితేనే వాళ్ళు చాలా మేధావులండి, గొప్పవారండి అని అంటూ ఉంటాం మనము. శాస్త్ర ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తల గురించి అవును గొప్పవారే, కాదనట్లేదు. ఆ గొప్పవారి కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారనంటే ఆయన అధిక శక్తి కలిగిన ప్రభువు గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన పవర్ ఉంది చూసావా, ఆ పవరు మరి ఎవ్వరికీ లేని పవర్ ఆయనది. అందుకు గొప్పవాడు ఆయన. అందుకే విశ్వాస జీవితంలో దేవునిలో మనం ఎదగలేకపోవడానికి కానీ, దేవునిలో ఉండి కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము జయమును సంపాదించలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క పవర్, దేవుని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి మనకు అర్థం కావట్లేదు. ఆ శక్తిని మనము ఆశ్రయించట్లేదు. ఆ శక్తిని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే మనం ఎంతసేపు కూడా మనకున్న బలహీనతను చూస్తున్నాము,
మనం ఎంతసేపు కూడా మనకున్న ప్రతికూలతలను చూస్తున్నాము. ఇక నేను ఇంతే, నా వల్ల ఏమీ కాదు అని నిరాశ నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి ఆత్మీయ జీవితంలో ఇంకా పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాము. కానీ అసలు నేను నమ్ముకున్న దేవుడు చిన్నవాడు కాడు కదా, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడు అనే ఆలోచన మనకుంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని గనక మనము తెలుసుకోగలిగినట్లయితే మన విశ్వాసాలు అంతకంత కూడా అభివృద్ధి చెందుతాయి, మన జీవితాలు కూడా మారతాయి. బైబిల్లో నుంచి కొన్ని ఉదాహరణలను మీ జ్ఞాపకాలకు తీసుకొస్తాను. ప్రభువు గొప్పవాడు. ఈరోజు సందేశం యొక్క టైటిలే ప్రభువు గొప్పవాడు. ఒకటి తండ్రి కార్యాలు చెబుతాను, ప్రభువు ఎలా గొప్పవాడో. రెండవ భాగము వచ్చే వారం మాట్లాడతాను, కుమారుని కార్యాలు చెబుతాను, కుమారుడు ఎంత గొప్పవాడో. మనిషి తన జీవితంలో 4 రూపాయలు ఉండేసరికి దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించడం, కొంచెం అధికారం ఉండేసరికి దేవుని యొక్క గొప్పతనము కళ్ళకు కనబడదు, భుజ రాజకీయ ధన బలం ఉండేసరికి దేవుని యొక్క గొప్పతనాన్ని మనిషి గుర్తించడం. కొన్ని సందర్భాల్లో మనకు ఎదురైన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, నాకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన దగ్గరికి వెళ్తే నేను జవాబును పొందుకుంటాను, పరిష్కారం పొందుకుంటాననే ఆలోచన ఈరోజు చాలామందికి లేదు. అందుకే సమస్యలు రాగానే, కష్టాలు రాగానే, బలహీనతలు రాగానే ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, అధికారి దగ్గరకో, గ్రామ పెద్ద దగ్గరకో ఎవరో దగ్గరికి వెళ్ళి పరిష్కారం అయ్యా బాబని వాళ్ళు చుట్టూ తిరుగుతారే కానీ, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కదా, నా ప్రతికూలతల్లో నుంచి ఆయన నన్ను కాపాడును కదా, నేనెందుకు ఆయన యొద్దకు వెళ్ళలేకపోతున్నాను అనే ఆలోచన మనకు రావాలి. అందుకే మన ప్రభువు, మన దేవుడు ఎంత గొప్పవాడో మనం ఎరిగి ఉంటే గనక ఆయన మీద ఈ క్షణము మొదలుకొని ఆధారపడడం మనము నేర్చుకుంటాం. భక్తుల జీవితాల్లో ఎన్నో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. వీళ్ళ సైన్యమేమో చాలా చిన్నదిగా ఉండేది, కనబడుతున్న టార్గెట్ మాత్రము లక్షల్లో సైన్యం ఉండేది. సముద్ర తీరములో ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువగా సైన్య సమూహాలు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో కూడా భక్తులు గొప్ప దేవుణ్ణి ఆశ్రయించి విజయాలను పొందుకున్నట్లుగా బైబిల్లో మనం అనేకమైన సందర్భాలు మనం చూస్తాం. ఈరోజు మీకు ఒక 4 సందర్భాలు మీ జ్ఞాపకాలకు తీసుకొస్తాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొదటి సందర్భము ఆదికాండము 14వ అధ్యాయము. ఆదికాండం 14వ అధ్యాయములో సొదొమ గొమొర్రా ప్రాంతములో లోతు కాపురం ఉంటాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో లోతు కాపురం ఉండగా ఆ రాజ్యాల చుట్టూ ఉన్న మిగిలిన రాజ్యాల వారు ఈ సొదొమ గొమొర్రా మీదకి దండెత్తి ఈ సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ఈ మిత్ర రాజ్యాలను జయించి ఆ సొదొమలో ఉన్న లోతుని, అతని స్త్రీలను, పనివారిని, అతని యొక్క ఆస్తిని మొత్తము కూడా దోచుకుని చెరలోనికి తీసుకెళ్ళిపోతారు లోతు గారిని కూడా. అయ్యో, లోతు చెరబట్టబడ్డాడనే వార్త అబ్రహాం గారికి వినబడుతుంది. అబ్రహాము గారు తన ఇంట్లో ఉన్న 318 మందిని తీసుకెళ్ళి ఏ సొదొమ గొమొర్రా ఆ మిత్ర రాజ్యాలు 5 రాజ్యాలు ఉంటాయి. సొదొమ గొమొర్రాలకు మిత్ర రాజ్యాలుగా 5 రాజ్యాలు ఉంటాయి, సొదొమ గొమొర్రాతో సహా. ఈ 5 రాజ్యాల మీద ఏ రాజ్యాలైతే దండెత్తి విజయం సాధించి లోతుని, సొదొమ గొమొర్రాలో మిత్ర రాజ్యాల్లో ఉన్న మిగిలిన వారందరినీ, వారి బిడ్డలను, స్త్రీలను, పురుషులను, వారి యావత్ ఆస్తిని దోచుకుని వెళ్ళిపోయారో, ఈ వార్త అబ్రహాము గారికి విన్న వెంటనే అబ్రహాము గారి దగ్గర ఉన్నది కేవలము 318 మంది యోధులు మాత్రమే ఉన్నారు. అబ్రహాం అనే ఈ భక్తుడు అయ్యో, 5 రాజ్యాలలోనున్న రాజులను, వారి సైన్యాన్ని ఓడించి నా సహోదరుడి కుమారుడైన లోతును కూడా తీసుకుని వెళ్ళిపోయారే, 5 రాజ్యాల వారిని ఓడించారనంటే వాళ్ళంత గొప్ప బలం అని వాళ్ళనేదో గొప్పోళ్ళు అనుకోలేదు. కానీ
ఈ లోకములో ఉన్న రాజ్యములు అన్నిటికంటే, ఈ లోకములో ఉన్న రాజులందరికంటే నా దేవుడు గొప్పవాడు అని అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అబ్రహాము దేవుడిని ఎప్పుడైతే నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడి విశ్వాసులకు అబ్రహాము గారు తండ్రి అయిపోయాడు. 318 మంది ఎంతమందిని కొట్టారు చెప్పనా? ఆ సమయానికి, ఆ రోజులకి ప్రపంచ చక్రవర్తిని కొట్టేశారు. ఆ రోజులకి, ఆ కాలానికి ప్రపంచం మీద ఆధిపత్యము చలాయిస్తున్న ఒక రాజుని, అతని మిత్ర రాజ్యాలను సంహరించేశారు, తరిమేశారు. కేవలము 318 మందితో అబ్రహాము గారు యుద్ధం చేశాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో మీరు గమనిస్తున్నారు లేదో, 19వ వచనం 18వ వచనం నుండి చూస్తారు రెగ్యులర్గా. ఎందుకంటే మెల్కీసెదెకును గురించిన సందర్భము బాగుగా అందరికీ తెలిసిందే. కానీ మొదటి వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న ఆ పోర్షన్ ఏదైతున్నదో పెద్దగా ఎవరు కూడా వివరించరు. ఎందుకంటే అక్కడ రకరకాల రాజులు, రకరకాల రాజ్యాలు, రకరకాల దేశాలు ఎవరినో జయించినట్టు ఉంటుంది. సరిగ్గా అది అర్థం కాని సందర్భము. మనసు పెట్టి చదివితే చక్కగా వాక్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి అబ్రహాము గారు 318 మందితో జయించింది చిన్నవాడిని కాదు, గొప్పవాడిని జయించాడు. ఆ గొప్పవాడిని ఎలా జయించాడనంటే అబ్రహాము ఎవరిని నమ్మాడు? గొప్పవాడై ఉన్న దేవుణ్ణి నమ్మాడు. అందుకే ఆదికాండము 14వ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆదికాండము 14వ అధ్యాయం మొదటి వచనంలో, షీనారు రాజైన అమ్రాపేలు, రాజు నెంబర్ 1 అమ్రాపేలు. ఎల్లాసారు రాజైన అర్యోకు, రాజు నెంబర్ 2, కింగ్ నెంబర్ 2 అర్యోకు. ఏలాము రాజైన కదర్లయోమెరు, రాజు నెంబర్ 3 కదర్లయోమెరు. గోయీల రాజైన తిదాలు, రాజు కింగ్ నెంబర్ 4 తిదాలు. మొదటి రాజు అమ్రాపేలు, రౌండప్ చేసుకోండి. రెండవ రాజు అర్యోకు, రౌండప్ చేసుకోండి. మూడవ రాజు కదర్లయోమెరు, రౌండప్ చేసుకోండి. నాలుగవ రాజు తిదాలు. ఈ నలుగురు రాజులు కలిశారు. ఈ నలుగురు రాజులకు, ఈ 4 దేశాలకు ఒక ముఖ్యమైన రాజు. ఈ నలుగురిలో ముఖ్యుడు ఎవరనంటే 3వ రాజుగా ప్రస్తావిస్తున్న కదర్లయోమెరు అనే రాజు. కదర్లయోమెరు అనే రాజు, ఈ రాజును చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ నలుగురు రాజులు కలిసి పక్కనే ఉన్న 5 రాజులతో యుద్ధం చేస్తారు. ఆ 5 రాజులు ఎవరో చూద్దాం. 2వ వచనము. వారు అంటే అమ్రాపేలు, అర్యోకు, కదర్లయోమెరు, తిదాలు అను వారు సొదొమ రాజైన బెరాతోను, గొమర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సెబోయిముల రాజైన షెమేబెరుతోను, సోయరు రాజైన బెలరాజుతో యుద్ధము చేసిరి. 1వ వచనంలో 4 రాజులు, 2వ వచనంలో 5 రాజులు. పైన చెప్పబడిన 4 రాజులు కలిసి 2వ వచనంలో చెప్పబడిన 5 రాజులతో యుద్ధము చేసి 4 రాజులు కలిపి 5 రాజ్యాలను దండెత్తి ఈ కింద చెప్పబడుతున్న 5 రాజ్యాలను, వారి రాజులను 12 సంవత్సరాల పాటు వారి యొక్క హస్తగతంలో, వారి యొక్క గుప్పెట్లో పెట్టుకుంటారు. అంటే ఉన్నది లెక్కకి 5 రాజులే. సొదొమ, గొమొర్రా, అలాగే అద్మ, సెబోయిములు, సోయరు, ఈ 5 రాజులను, వారి దేశాలను, వారి ప్రజలను ఈ పైన చెప్పబడిన కదర్లయోమెరు నాయకత్వంలో ఉన్న ఆ 4 రాజులు వీళ్ళ మీద ఆధిపత్యం చలాయించి 12 సంవత్సరాల పాటు వారిని అణచివేసి బానిసలుగా ఉంచుకుంటారు. ఈ 12 సంవత్సరాల పాటు ఈ 5 రాజ్యాల వారు, ఈ 5 రాజులు పైన చెప్పబడిన 4 రాజులకి పన్ను, ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండే. ఇక్కడ ఏది పంటినా అక్కడికి పంపించాలి, ఇక్కడ ఏ పంట వేసినా పంటలో నుండి అక్కడికి పంపించాలి. అలా ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే కదర్లయోమెరు అనే రాజు గొప్ప చక్రవర్తి. ఆ కాలానికి ప్రారంభంలో నిమ్రోదు ఎలాగైతే గొప్ప చక్రవర్తో,
తర్వాత కాలంలో అలెగ్జాండర్ ఎలాగైతే గొప్ప చక్రవర్తో, తర్వాత కాలంలో మరి నెబుకద్నెజరు ఎలాగైతే గొప్ప చక్రవర్తో, అబ్రహాము గారి కాలంలో కెదర్లయోమర్ అనే ఈ రాజు చాలా గొప్ప చక్రవర్తి. ప్రపంచమే అతని గుప్పిట్లో ఉండే అంత గొప్ప చక్రవర్తి అనమాట. 12 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ కింద చెప్పబడిన సొదమ, గొమొర్రా, సద్మ ఈ యొక్క రాజులందరూ కూడా మరలా తిరుగుబాటు చేస్తారు. ఇంకా ఎంతకాలం మేము కప్పమ్మ కట్టాలి, ఎంతకాలం మేము ట్యాక్స్ కట్టాలి, ఇప్పటికే చాలా ట్యాక్స్ కట్టాం, 12 సంవత్సరాలు అయిపోయిన తిరుగుబాటు చేస్తే కొంతకాలము 1 సంవత్సరం పాటు గ్యాప్ ఇచ్చి కెదర్లయోమర్ అనే ఈ 4 రాజుల్లో ఒక రాజు ఏం చేస్తాడనంటే ఈ మిగిలిన రాజుల్ని తన మిత్ర రాజ్యాలు మరలా కూడగట్టుకుని ఈ 5 రాజ్యాల మీద దండెత్తడానికి బయలుదేరతాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ 5 రాజుల మీద దండెత్తడానికి మరి స్టార్ట్ అయిన అలాంటి పరిస్థితుల్లో మధ్యలో వీళ్ళకి చాలా రాజ్యాల వారు తగులుతూ ఉంటారు. ఎవరెవరిని కెదర్లయోమర్ అనే రాజు ఎవరెవరిని జయించాడో జాగ్రత్తగా గమనించిన. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, అబ్రహాము కొట్టింది ఏ రాజునంటే ఈ రాజునే. కేవలం 318 మందితో అబ్రహాము ఎవరి మీద, ఏ రాజ్యం మీద, ఏ రాజు మీద యుద్ధం చేశాడనంటే, ఏ రాజు అయితే ప్రపంచాన్ని జయించడానికి వెళుతూ ఉన్నాడో జయిస్తూ జయిస్తూ జయిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వచ్చి చతికిల పడ్డాడంటే అబ్రహాము దగ్గర చతికిల పడ్డాడు. చూద్దాం ఒకసారి, మనము 4వ వచనం చూద్దాం. 4వ వచనం చూస్తే ఆదికాండము 14వ అధ్యాయం 4వ వచనంలో 12 సంవత్సరములు కెదర్లయోమరుకు లోబడి 13వ సంవత్సరమునకు ఈ 5 రాజులు తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కెదర్లయోమరును అతనితో కూడిన రాజులు వచ్చి అష్తారోత్, కర్నాయిములో రెఫాయిములను, ఈ కెదర్లయోమరు అతని యొక్క మిత్ర రాజులు ఏం చేశారనంటే, ఎవరెవరి మీద యుద్ధం చేశారనంటే రెఫాయిముల మీదను, హాములో ఉన్న బూజీల మీదను, షావే కిర్యాతాము మైదానంలో ఏమీలను కొట్టిరి. రెఫాయిమీలు, అర్థమవుతుందా? కెదర్లయోమర్ అనే ఈ రాజు ఎవరెవరి మీద యుద్ధం చేసి జయిస్తాడంటే రెఫాయిముల మీద, జూజీల మీద, తర్వాత ఏమీల మీద 6వ వచనంలో, మరియు హోరీల అరణ్యము దగ్గర ఉన్న ఏర్పానును వరకు తరిమి సేయీరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేషు ఏన్మిష్పతును వరకు వచ్చి అమాలేకీల దేశమంతటిని, అమాలేకీలను, హససోన్ తామారులో కాపురం ఉన్న అమోరీలను కూడా కొట్టేశారు. ఏ రాజు? మనం మాట్లాడుతున్న కెదర్లయోమర్ అనే రాజు ఎవరెవరిని? రెఫాయిములను, జూజీలను, ఏమీలను, అమాలేకీలను, అమోరీలను కొట్టేశారు. మీరు గమనించండి, అమాలేకీలు, అమోరీలు, రెఫామీలు, ఏమీలు అంటే చిన్నోళ్ళు కాదు, ఉన్నత దేహులు. అంటే హెబ్రీలలో కేవలం వారి యొక్క హైటు మహా అంటే 6.5-7 అడుగులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఇశ్రాయేలులో అబ్రహాం సంతానం 5.5 నుంచి 6.5-7 అంతే, అంతకుమించి పెద్దగా అంతకంటే ఎక్కువ హైట్ ఎవరు ఉండరు. కానీ రెఫాయిములు కానీ, జూజీలు కానీ, ఏమీలు కానీ, అమాలేకీలు కానీ, అమోరీలు కానీ వాళ్ళలో ఒక్కొక్కడు ఉన్నత దేహులు అంటే 10 అడుగులు పై మాటే ఉండేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే గొల్యాతు ముందు దావీదు ఎంత చెప్పండి? గొల్యాతు చాలా పెద్దోడు, ఉన్నత దేహము. కానీ దావీదు మాత్రము బాలుడు. ఈ గొల్యాతుని దావీదు ఎలాగైతే కొట్టాడో బాగా గమనించండి. ఈ కెదర్లయోమర్ అనే ఈ వ్యక్తి కూడా, ఈ రాజు కూడా తన మిత్ర రాజ్యాలను ఉపయోగించుకుని పెద్ద పెద్ద ఉన్నత దేహులయ్యున్న వారిని జయించేసి ఇంకా ముందుకెళ్ళి పైన చెప్పబడిన సొదొమ, గొమొర్రాల ఏ 5 రాజులైతే వీరి మీద తిరుగుబాటు చేశారో వారిని కూడా కొట్టేస్తారు, వారిని కూడా జయిస్తారు. 8వ వచనం చూస్తే 8వ వచనము, అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరును, బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో ఈ పైన చెప్పబడిన కెదర్లయోమర్ అనే రాజుతో యుద్ధము చేస్తే, అనగా ఏలాము రాజైన కెదర్లయోమరు, గోయలు రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు అను 4తో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. కెదర్లయోమర్ యొక్క 4 రాజులతో సొదొమ, గొమొర్రా యొక్క 5 రాజులు యుద్ధం చేస్తే ఎవరు గెలిచారు?
కదర్లయోమరు నాయకత్వం వహించిన ఆ నలుగురు రాజులే గెలిచారు. వాళ్ళు వెళ్ళిపోతూ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలను, స్త్రీలను, పురుషులను, జంతువులను, పశువులను, వారి యావదాస్తిని కూడా మనుషులతో సహా దోచుకుని అందరిని తీసుకెళ్ళిపోతే ఆ అందరిలో ఎవరున్నారు చెప్పండి? అబ్రహాము సహోదరుడి కుమారుడైన లోతు ఉన్నాడు. అయ్యో, లోతు కూడా చెరపట్టబడ్డాడనే వార్త అబ్రహాము గారు విని, చూద్దాం ఒకసారి చూద్దాం, మనము 14వ వచనం చూద్దాం. 14వ వచనం చూస్తే, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఎంతమంది? 318 మందితో అప్పటికే రెఫాయిమీలను, జూజీలను, ఏలామీలను, అమాలేకీలను, అమోరీలను, అలాగే మరి సొదొమను, గొమొర్రాను, అద్మా, సెబోయిము, సోయరు, సుమారుగా 10 రాజ్యాలను జయించిన కదర్లయోమరు అతని బృందాన్ని 318 మందితో కొట్టేశాడు. చూడండి, ఇది అబ్రహాముకు ఎలా సాధ్యమైంది అంటే, నా కళ్ళెదుట టార్గెట్ కదర్లయోమరు కనబడట్లే, నేను నమ్ముకున్న నా దేవుని యొక్క బలం కనబడుతుంది. అందుకే ప్రభువు గొప్పవాడు. ఎలాంటి గొప్పవాడనంటే అధిక శక్తి కలిగిన గొప్పవాడు. అందుకే మన బలహీనతలు, మన వేదనలు, బాధలు, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కృంగిపోవడం కరెక్ట్ కాదు. అబ్రహాము ఎదుట చాలా గంభీరమైన వారు ఉన్నారు, గొప్ప గొప్ప రాజులను ఓడించిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప సైన్యమును కలిగిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప ఆయుధాలను కలిగిన వారు ఉన్నారు, గుర్రాలను కలిగిన వారు ఉన్నారు, ఒంటెలను కలిగి ఉన్నవారు ఉన్నారు. కానీ అబ్రహాము కేవలం 318 మందితో ఆ గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఎలా ఓడించగలిగాడనంటే, అబ్రహాము ఎవరి మీద ఆనుకున్నాడు? గొప్పవాడై ఉన్న దేవుడి మీద ఆనుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే. మన సమస్యలు, మన శోధనలు, మన బలహీనతలు, మన నిరాశలు, నిరుత్సాహము చాలా గొప్పగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నీకున్న బలహీనతలు, నీకున్న లోటుపాట్ల కంటే, నీకున్న ప్రతికూలతల కంటే నా దేవుడు గొప్పవాడు అని నువ్వు ఏ రోజైతే అనుకోగలవో, అబ్రహాము ఎలాగైతే చిన్న సమూహముతో పెద్ద సమూహం మీద యుద్ధం చేసి విజయాన్ని ఎలాగైతే సాధించగలిగాడో, మన జీవితాలను కూడా దేవుడు అలాగే మార్చగలిగే దేవుడు. ప్రేమన దేవుని వాళ్ళరా, ఇక్కడ మనకి ఏం కావాలంటే, అబ్రహాము, దేవా నా వల్ల ఇది సాధ్యమవుతుందా? నా దగ్గర 318 మందే ఉన్నారే, నేను చూస్తే బలహీనుడను, ముసలివాడను, నేను వృద్ధుడను, అంతే కదా. ఈ 318 మందికి నాయకత్వం వహించినది బలవంతుడేం కాదు, శారీరకంగా బలహీనుడు, కానీ ఆత్మీయంగా విశ్వాసములో బలవంతుడు. ఆ బలవంతుని నడిపించిన బలవంతుడు గొప్ప దేవుడు, మన దేవుడు. ఆ దేవునికి ఉన్న ఒక క్యారెక్టర్ ఏంటంటే అధిక శక్తి కలిగిన వాడు దేవుడు. అందుకే ఆ శక్తిని ఆశ్రయించండి, ఆ బలాన్ని ఆశ్రయించండి. నీకున్న ప్రతి బలహీనత నుంచి మనం ఎప్పుడైతే, మీకున్న బలహీనత నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని యొక్క శక్తిని ఖచ్చితంగా మనము ఆశ్రయించాలి. ఇది చరిత్ర నేర్పుతున్న పాఠం. ప్రియమైన దేవుని వారలారా, గొప్ప గొప్ప రాజ్యాల మీద విజయాన్ని సాధించిన కదర్లయోమరు ఎక్కడ తోక ముడిచి పారిపోయాడు చెప్పండి? అబ్రహాము గారి దగ్గర పారిపోయాడు. అబ్రహాముకు బలం ఉందా? లోకానుసారంగా బలం లేదు, కానీ దేవుని బలాన్ని తన బలముగా భావించాడు, దేవుని శక్తిని తన శక్తిగా భావించాడు. నా దేవుడు గొప్పోడు. ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తున్న కదర్లయోమరు అతని మిత్ర రాజ్యాల కంటే నా దేవుడు గొప్పవాడు, అతని శక్తి కంటే నా దేవుని శక్తి గొప్పది అని అనుకున్నాడు. ముందుకెళ్ళాడు, పారిపోయారు వాళ్ళు. అది విశ్వాసం అంటే అది. బలహీనతల్లో విజయాన్ని సంపాదించడం అంటే అది. దేవుని సహాయంతో అడుగులు వేయాలి మనము. ప్రభు గొప్పవాడు అని మన జీవితంలో కార్యాలను మనం చూడగలం. ప్రేమన దేవుని వాళ్ళరా, ఎగ్జాంపుల్ నెంబర్ 2, రెండవ ఉదాహరణ. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటకు వస్తారు. మన వల్ల పిల్ల కాలమును కూడా మనం చీల్చలేం,
కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినంత గొప్ప దేవుడు, ఎరికో గోడలను కూల్చినంత గొప్ప దేవుడు. వీళ్ళు మోయాబు మైదానంలో ఉండగానే యోర్దాను దాటి అవతలకు వెళ్ళక మునిపే దేవుడు చెప్పాడు, మీ సంఖ్య ఎంత? ప్రభువా, మా సంఖ్య 6 లక్షల సైన్యము. నీకు ప్రపంచ దేశాల యొక్క సైన్యం యొక్క సంఖ్య తెలుసా యెహోషువ అని అడిగితే, ప్రభువా మాకైతే తెలియదు కానీ అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఏ దేశంలోనికి అయితే వెళ్ళి, ఏ భూభాగంలోకి అయితే వెళ్ళి కనాను భూభాగం స్వాధీనపరుచుకుందాం అనుకుంటున్నావే, వాళ్ళు మామూలు కాదు. నీ సంఖ్యతో పోల్చుకుంటే, నీ సైన్యం యొక్క నీ మిలిటరీ పవర్తో పోల్చుకుంటే వారి మిలిటరీ పవర్ చాలా ఎక్కువ. నీ ఆర్మీ పవర్తో పోల్చుకుంటే వారి యొక్క ఆర్మీ పవర్ చాలా ఎక్కువ. నీకున్న గుర్రాలు, నీకున్న ఒంటెలు, నీకున్న రథాల కంటే వారికున్న రథాలు, గుర్రాలు, ఒంటెలు అన్నీ కూడా ఎక్కువే. నీవు చాలా చిన్నవాడివి. చూద్దామా? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ఎంత చిన్న సైన్యము, వాళ్ళు ఎంత పెద్ద రాజ్యాల మీద యుద్ధం చేసి విజయాన్ని సాధించారో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఆ లెక్క ఎంతంటే సుమారుగా 6 లక్షల సైన్యము. ఇశ్రాయేలులారా, మీ సైన్యం ఎంత అంటే కేవలము 6 లక్షలే. కానీ మీరు ఏ కనానులకి తెలబోతున్నారో, కనానీయుల యొక్క సంఖ్య తెలుసా? కనాను యొక్క భూభాగాన్ని బేసేసుకుని సరౌండింగ్స్లో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, ఎంతమంది రాజులు ఉన్నారో, వారి యొక్క సైన్య బలం మీకు తెలుసా? మాట్లాడుతున్నాడు 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయము 1వ వచనం, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నారు. ఆ ప్రజలు గొప్పవారు, ఆ ప్రజలు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అన్న మాట నువ్వు విన్నావు కదా. నువ్వు ఎవరితో యుద్ధం చేయాలంటే ఉన్నత దేహములు కలిగిన, ఉన్నత మిలిటరీ పవర్ కలిగి ఉన్న, ఉన్నత ప్రాకారములు కలిగిన జనాలతో నువ్వు యుద్ధం చేయబోతున్నావు. వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళు అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులారా, మీ సంఖ్య కంటే, మీ మిలిటరీ కంటే, మీ యొక్క సైనికుల కంటే, మీకున్న రథాల కంటే, మీకున్న గుర్రాల కంటే, మీ దగ్గర ఉన్న ఆయుధాల కంటే, వాళ్ళన్నిట్లో కూడా వాళ్ళ మిలిటరీ పవర్ ఎక్కువే. మీరు వాళ్ళతో యుద్ధం చేయాలి. లోకంలో ఒక సామెత తెలుసు కదా, అనాలేకిలు ఎదుట అసలు ఎవడు నిలబడగలడు? ఈ సామెత మీరు విన్నారు కదా. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క చిన్న సైన్యము ఎవరిని ఢీ కొట్టబోతుంది చెప్పండి? ఎవరిని ఢీ కొట్టబోతుంది? ఎవరి మీద యుద్ధం చేయబోతున్నారు చెప్పండి? ఏ అనాలేకీలు వంశస్థులు, ఏ అమోరీలు, ఏ అమాలేకీలు ఎవరైతే ఉన్నత దేహులుగా ఉన్నారో కనానీయులలో, వారి మీద యుద్ధానికి దేవుడు పంపిస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు చెబుతున్నాడు, వాళ్ళు గొప్ప బలము కలిగిన జనులు, ఆకాశమునంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములలో నీవు స్వాధీనపరచుకోవాలి. ముందే చెబుతున్నాడు, నీ పవర్ కంటే వాళ్ళ పవర్ ఎక్కువ. ఇశ్రాయేలీయులారా, నీ సంఖ్య కంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ. కానీ ఈ చిన్న ఇశ్రాయేలీయుల సంఖ్య ఆ పెద్ద పవర్గా ఉన్న గొప్ప దేవుడే చెబుతున్నాడు వాళ్ళు గొప్ప బలము అని. ఆ బలాన్ని వారు కొట్టారా? యుద్ధాలు చేశారా? గంభీరంగా యుద్ధాలు చేశారు, విజయాలు కూడా సాధించారు ఇశ్రాయేలీలు. ఎలా అంటే, ఈ లోకములో ఉన్న గొప్పవారి కంటే పరలోకముందున దేవుడు ఇంకా గొప్పవారు. యెహోషువ తన జీవిత కాలంలో దేవుని మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి యెహోషువ ప్రార్థన చేస్తే, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువము, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువు అనగానే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. యుద్ధములో విజయం సాధించే వరకు వాళ్ళు తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. చూడండి, ఇదంతా ఎలా సాధ్యం అంటే మరి యెహోషువ గారు
అతని యొక్క సైన్యము ఇశ్రాయేలీయులందరూ కూడా సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన గొప్పవాడై ఉన్న ఆ గొప్ప దేవుని యొక్క బలాన్ని వారు ఆశ్రయించారు, యుద్ధములో విజయాన్ని సాధించారు. ప్లేరా, యెహోషువ గ్రంథంలో మీరు గమనించండి, యోర్దాను ఉంటుంది, స్ట్రైట్ లైన్. కనాను భాగంలో యోర్దాను ఉంటుంది. యోర్దానికి యువతల సైడు తూర్పు, యోర్దానికి అవతల సైడు పశ్చిమాన. తూర్పునున్న వారి మీద విజయం సాధిస్తారు, యోర్దాను దాటి ముందుకు లోపలికి వచ్చేస్తారు కనాన్లోనికి. ఎరికో, హయి, ఆ రాజ్యాలన్నింటినీ కూడా హస్తగతం చేసుకుంటారు ఆన్ ద స్పాట్. అదే సమయంలో 31 రాజ్యాలు యోర్దానికి లోపల సైడు, ఒక 2-3 రాజ్యాలు యోర్దానికి అవతల సైడు, ఓవరాల్గా కనాను భూభాగాన్ని అంతా కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టేసుకుంటారు ఇశ్రాయేల్లో. అంత భీకరమైన యుద్ధాలు జరుగుతున్నప్పుడు వారి ఎదుట వారి ఫోర్స్ చాలా గంభీరంగా ఉన్నత దేహాలు ఉన్నప్పటికి కూడా వారి విజయాన్ని ఎలా సాధించగలిగారనంటే కేవలము వారు కలిగి ఉన్నది ఎవరు చెప్పండి? గొప్ప దేవుడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మన జీవితాల్లో మనకు చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇశ్రాయేల్ యుద్ధం చేసినట్టు మనం చేయలేదు. ఇశ్రాయేలీలు అన్య దేశంలోకి వెళ్ళినట్లుగా మనం వెళ్ళలేదు. మన దేశంలో, మన ప్రాంతంలో, మన గడ్డ మీద మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఇశ్రాయేల్ అలా కాదు. దేవుడు ఏ వాగ్దానం మీద చేశాడో ఆ వాగ్దానంలో మూర్ఖులు ఉన్నారు, నర మాంస భక్షకులు ఉన్నారు, తినేస్తారు కూడా మనుషులను కూడా. నిర్దాక్షిణ్యంగా క్రూరత్వం కలిగి మనిషిని, చిన్నపిల్లలను కూడా లేకుండా క్రూరత్వం కలిగి చంపేస్తారు. అలాంటి వారి మీదకు దేవుడు వీళ్ళని పంపిస్తున్నాడు. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకుని హెర్మోను కొండ వరకు తూర్పునందల మైదానం అంతటిలో కూడా హతము చేసి వారి దేశములు స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరైనగా అమోరీల రాజైన సీహోను. తర్వాత 4వ వచనంలో, ఓగు దేశమును పట్టుకుంటే హెష్బోను రాజైన సీహోను. ఇలా అనేక మందిని మీరు గమనించండి. ప్రకటన గ్రంథమైన తర్వాత మ్యాప్లు ఉంటాయి. ఆ మ్యాపుల్లో ఐ థింక్ రెండవ మ్యాప్లో మీకు మధ్యలో మీకు కనబడాలి. మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ కనబడుతుంది కదా, మధ్యలో ఒక స్ట్రైట్ లైన్. ఇది యోర్దాను నది అనమాట. ఇది యోర్దాను నది. యోర్దాను నది యువతలో ఉన్న రాజ్యాలన్నింటినీ జయించారు. యోర్దాను దాటి లోపలికి వచ్చిన తర్వాత పశ్చిమాన ఇక ఎంతమంది రాజులు అంటే 31 రాజ్యాలు, 31 రాజులు, వారి సైన్యము, వారి యొక్క బలగము, వారి యొక్క ప్రొటెక్షన్ ఫోర్స్, వారి మిలిటరీ ఆర్మీ అంతా ఉంటే వాళ్ళందరినీ కూడా ఎలా జయించారో ఇదే అధ్యాయంలో యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్దాం ప్రియులారా. ఎందుకంటే యోర్దానుకు తూర్పున ఉంది, దాన్ని జయించేశారు. యోర్దాను దాటి యువతలకు వచ్చి 7వ వచనంలో, యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని షేయిరు వరకు నుండి హాలాకు కొండ వరకు యెహోషువ ఇశ్రాయేలులను జయించిన దేశపు రాజులు వీరే. యెహోషువ దానిని ఇశ్రాయేలులకును వారి గోత్రములకు వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చును. 8వ వచనము, మన్యములోను, లోయలోను, షెఫేలా ప్రదేశములోను, చెరీల ప్రదేశములోను, అరణ్యములోను, దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, ఎబూసీలను రాజులను వారి రాజులను ఇశ్రాయేలును పట్టుకుని వారు ఎవరనగా, చదవగలిగే ఓపికంటే 9వ వచనం నుండి, వారు ఎవరనగా అంటే అక్కడ ఎరికో రాజు, బేతేలున్న హయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, ఎత్మూరు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజరు రాజు, దెబీరు రాజు, గెదరు రాజు, హోర్మార్ రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేద రాజు, బేతేల రాజు, తత్పుయ రాజు, తర్వాత హేపెరు రాజు, అఫెకు రాజు, తర్వాత లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోనెరు రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదేషు రాజు, కర్మోలులో యుగ్నయము రాజు, దోరు మెట్టల్లో దోరు రాజు, గిల్గాల్లోని గోయిముల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. ఎంతమంది మీద చెప్పండి? ఒక చిన్న సైన్యము ఎంతమంది మీద ఆధిపత్యం చలాయించింది చెప్పండి? 31 రాజులు
యోర్దాను నది లోపల వాళ్ళు మాత్రమే కాదు, కానీ యోర్దానికి తూర్పు వైపున మరికొంతమంది అమోరీల రాజులు, మోయాబీల రాజులు. ఇదంతా ఎలా సాధ్యమైంది అని అంటే, దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీరు ఢీకొట్టబోతుంది, మీరు యుద్ధం చేయబోతుంది చిన్న రాజులు కాదు, వాళ్ళు గొప్ప బలము కలిగిన వారు, గొప్ప ప్రాకారములు కలిగిన వారు, గొప్ప దేహములు కలిగిన వారు. ఎంత గొప్పోళ్ళైతే ఏంటి, మాకున్నది ఏ దేవుడు చెప్పండి? గొప్ప దేవుడు, అధిక బలము కలిగిన దేవుడు, అధిక శక్తి కలిగిన దేవుడు. ఈ సందర్భాలను చదువుతూ ఉంటే మనకున్న సమస్యలు కూడా ఇదిగో ఈ అమాలేకీల వల్ల అనిపించాలి. మనకున్న బలహీనతలు కూడా, మనకున్న లోకంలో మనం ఏదైతే జయించలేకపోతున్నావో అవన్నీ కూడా ఇదిగో ఈ ఉన్నత దేహులు లాంటి ఇలాంటి రాజుల వలె మనకు అనిపించాలి. యెహోషువ నాయకత్వంలో ఆ భూభాగాన్నంతా ఎలాగైతే జయించగలిగారో, మనము కూడా మన ఎదుటనున్న అన్యాయాన్ని, మనము కూడా మన ఎదుటనున్న అక్రమాన్ని, మన ఎదుటనున్న సవాళ్లను, మన ఎదుటనున్న బలహీనతలను మనము గొప్ప దేవుణ్ణి ఉపయోగించుకోవాలి. అది ఎలాంటి బలహీనత అయినా నీవు ఎప్పుడైతే గొప్ప దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడని అబ్రహాము నమ్మినట్లుగా, నా దేవుడు గొప్ప దేవుడని యెహోషువ నమ్మినట్లుగా, ఇశ్రాయేలు నమ్మినట్లుగా మనం ఎప్పుడైతే మన దేవుడిని గొప్పవాడు, నాకున్న సమస్యలన్నిటి నుండి, నాకున్న బలహీనతలన్నిటి నుంచి నా దేవుడు నన్ను విడిపించు వాడని, రక్షించు వాడని, పోషించు వాడని ఎప్పుడైతే మనము దేవుని మీద బలమైన విశ్వాసం ఉంచుతామో మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయే రోజు రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు సాధ్యం అంటే, నా దేవుడు గొప్పోడు నరనరాల్లో ఉండాలి, క్షణక్షణము ఉండాలి. నా దేవుడు గొప్పోడు, నేను ఈరోజున్న పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించుటకు నా దేవుడు గొప్పోడు, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు గొప్పోడు. యెహోషువ మీరు గమనించండి, ఇంతమంది మీద విజయాన్ని సాధించాడు కదా, ఊరికేం సాధించలేదు. దేవుడు ఎలా చెప్పాడో అలాగే బ్రతికాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నిగ్రహము కలిగి ధైర్యముగా ఉండడం చెప్తున్నాడు కదా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, 7వ వచనంలో, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని కుడి నుండి కానీ ఎడమకు తొలగిపోకూడదు. ధర్మశాస్త్రం నీవు దివారాత్రములు ధ్యానిస్తే నీ మార్గము నీవు వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించుదువు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు భయపడకు, జడియకు. ఇక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో విజయాలను మనం పొందుకోవాలంటే మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. మన పరిస్థితులు ఎంత దిగజారిపోయిన ప్రతికూలమైన పరిస్థితులైనా సరే మనము దేవుని పక్షానికి వచ్చి, యెహోషువ ఎలాగైతే దేవుని మీద ఆనుకుని జీవించాడో, దేవుని మాట చొప్పున బ్రతికాడో, విజయాలు వచ్చేసి కాళ్ళ ముందు మోకరించారు మిగిలిన రాజులందరూ కూడా. మీరు గమనిస్తున్నారా? యెహోషువ గ్రంథంలో ఉన్నాం కదా, మనం చదివింది 12వ అధ్యాయం కదా, 12వ అధ్యాయం కదా. ఒకసారి 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. యుద్ధాలు చేస్తున్నప్పుడు దేవుడు రాయించిన మాటలు చూడండి. 11వ అధ్యాయం యెహోషువ గ్రంథము 4వ వచనం చూస్తే, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులు అంతా విస్తారముగున్న సన సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు మెరోము నీళ్ళ యొద్దకు దిగి వచ్చి ఉండగా యెహోవా అంటున్నాడు, యెహోషువ నీవు వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలుల చేత సంహరింపబడిన వారిగా నేను వారందరినీ అప్పగించేదను. టైం చెప్పేశాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పడు చెప్పండి. టైం చెప్పేశాడు. రేపు ఈ సమయానికి వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, మీ చేతులకు అప్పగిస్తాను. కానీ వాళ్ళ గురించి రాసిన పదం చూడండి, సముద్ర తీర మందలి ఇసుక రేణువులంతా విస్తారమైన సైన్యము. సముద్ర తీరములో ఉన్న ఇసుక రేణులు కౌంట్ చేయగలవా? చేయలేవు. కానీ ఇశ్రాయేలు సైన్యం ఎంత? కేవలము 6 లక్షలు. ఈ 6 లక్షల సైన్యముతో ఎంతమంది లేపేశారు చెప్పండి? సముద్ర తీరములో ఉన్న విస్తారమైన ఇసుక రేణువులంత విస్తారమైన సైన్యాన్ని
ఓడించేశాడు దేవుడు. ఇదంతా ఎలా సాధ్యం అంటే మన ప్రవర్తన ఎప్పుడైతే మనం కాపాడుకుని దేవుడే సర్వము, దేవుడే గొప్పవాడు, నేనేం చేయలేను, నా దేవుడు చేయగలడనే బలమైన విశ్వాసం, సంకల్పం ఎవరికైతే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా జీవితాలు మారుస్తాడు, అన్నిటి మీద విజయాన్ని ఇస్తాడు. ఘనపరచువాడు, స్థిరపరచువాడు, హెచ్చించువాడు, జయమిచ్చువాడు మన దేవుడు. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, కష్టాన్ని చూడొద్దు, సమస్యను చూడొద్దు. అది తీరాలంటే దేవుణ్ణి చూడడం అలవాటు చేసుకోవాలి. యెహోషువ దేవుణ్ణి చూడకుండా కళ్ళ ఉన్న మనుషులు చూస్తుంటే అల్లాడిపోతుంది సైన్యం, ఇశ్రాయేలు సైన్యం. ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు, ఉన్నత దేహులు, బలమైన సైన్యం. అది ఒక్కొక్కరిని ఇలా ఇసిరేస్తారనమాట, బాల్ని ఇసిరేసినట్టు. అంత హైటు, అంత ఆజానుబాహులు. ఎగ్జాంపుల్ నెంబర్ 3, ఉదాహరణ 3వది. మొదటిది ఎవరు చెప్పండి? అబ్రహాము కదర్లయేమరు అనే గొప్ప రాజుని పరిగెత్తిచ్చాడు, ఉరికిచ్చాడు, పారిపోయేలా చేశాడు. రెండోది యెహోషువ యోర్దానికి యువతల 31 రాజులను జయించాడు. యోర్దానికి అవతల అమోరీలను, మోయాబు రాజులను విజయం సాధించాడు. తర్వాత మూడవది న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతుల కాలము. గిద్యోను అనే న్యాయాధిపతి ఉన్న కాలంలో మిద్యానీయులు ఇశ్రాయేలులను చెరపట్టుకోవాలని, ఇశ్రాయేలులతో యుద్ధం చేయడానికి మిద్యానీయులు వచ్చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం చూస్తే, మిద్యానీయులు అందరూ, అమాలేకీయులు అందరూ, తూర్పు వారు అందరూ కూడి వచ్చి నది దాటి, ఏ నది? యోర్దాను నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా. ఇంతకుముందు చెప్పాను కదా, యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది అవతల తూర్పు భాగం మీద తున్నదో అంటే అమోరీలు, మోయాబీలు, అమాలేకీలు, మిద్యానీయులు, ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా తూర్పు వారు, వాళ్ళందరూ కలిసి ఇశ్రాయేలు మీదకు వస్తూ ఉంటే దేవుడు మిద్యానీయుల మీద విజయం సాధించడానికి ఎంతమందిని తీసుకున్నాడు చెప్పనా? కేవలము 300 మందిని తీసుకున్నాడు. చాలామంది వచ్చారు. దేవుడు అంటాడు, ఎంతమంది వచ్చారు అంటే 22,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు ప్రభువా, పంపించేయి 22,000 మంది ఎక్కువ తిరిగి వెళ్ళిపోయారు. చాలామంది వచ్చారు, 22,000 మంది. మరలా ఒక టెస్ట్ పెడతారు, ఎవరైతే మరి అక్కడ నదిలో చక్కగా చేతులతో తాగుతారో వాళ్ళు పక్కన పెట్టు, ఎవరైతే కుక్క వలె అలా గతుకుతూ తాగుతారో వాళ్ళు పంపించేయంటే చాలామంది వెళ్ళిపోతారు. కేవలము 10,000 మంది వెళ్ళిపోతారు, 300 మంది మాత్రమే మిగులుతారు. ఆ 300 మందితో యుద్ధానికి వెళ్ళంటాడు దేవుడు. కానీ మిద్యానీయులు ఎంతమంది చూద్దామా? 7వ అధ్యాయము 12వ వచనం చూస్తే, మిద్యానీయులు, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో, మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండియుండ్రి, వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉంటివి. చూసారా వారి సైన్యం? చూసారా వారి బలం? చూసారా? మిడతల వలె ఉన్నారు, వారి ఒంట్లేమో ఇసుక రేణువులు అంత లెక్కలేనివై ఉన్నాయి. కత్తి దూకుండా చంపేశారు. కేవలము చప్పుడు చేసి బోర్లు ఊది వాళ్ళుగా పొడుచుకుని చచ్చిపోయేలా చేశాడు చూడండి దేవుడు. వీళ్ళు కత్తిలేని దూయలేదు వాళ్ళ మీద, అంతమంది మీద కత్తులు చూసి యుద్ధం చేయలేదు వీళ్ళు. ఇశ్రాయేల్లో ఉండి మరి గిద్యోనుతో వెళ్ళిన 300 మంది బోర ఊదమన్నాడు దేవుడు. బోర ఊదగానే వాళ్ళే మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళే అమ్మో శత్రువులు వచ్చేసారని వాళ్ళే పొడుచుకుని చచ్చిపోతారు. లెక్కకు విస్తారమైన జనము మీద గిద్యోను గారు సాధించిన విజయం. ఇది ఎలా సాధ్యం అంటే గిద్యోను గారు అంటున్నారు, ఇది నా బలము కాదు, నాతో వచ్చిన 300 మంది బలము కాదు, నా దేవుడు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు. చరిత్ర నేర్పుతున్న పాఠాలు ప్రియమైన దేవుని వారలారా, చరిత్ర మనకు నేర్పుతున్న పాఠాలు ఇది. చిన్న సైన్యాన్ని ఉపయోగించుకొని, చిన్న మనుషులను ఉపయోగించుకొని పెద్ద రాజ్యాల మీద దేవుడు విజయం సాధించగలిగాడు.
ఈ ప్రజలందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా విజయం సాధించగలిగారు అంటే దేవుణ్ణి వీరు ఎంతగా, దేవుని పట్ల ఎంత విశ్వాసము వీళ్ళకి. నేను చేయలేని కార్యాన్ని నా దేవుడు చేయగలడనే విశ్వాసము, నా వలన జరగనిది నా దేవుడు సాధ్యం చేస్తాడు, నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదనే బలమైన విశ్వాసం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటివి వింటున్నప్పుడు మన విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. అబ్రహాము ఎంత విశ్వాసంతో ఉన్నాడో అంత విశ్వాసం మనకు రావాలి. గిద్యోను ఎంత విశ్వాసంతో ఉన్నాడో అంత విశ్వాసం మనకు రావాలి. యెహోషువ ఎంత విశ్వాసంతో ఉన్నాడో అంత విశ్వాసము మనకు రావాలి. విచిత్రం ఏంటంటే వాళ్ళ గురించి మనం రోజు వింటాము, తెలుసుకుంటాం, పాటలు పాడతాం. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపిదివా అని. కానీ మనం ఎందుకు అంత విశ్వాసంతో ప్రార్థించలేకపోతున్నాం? అబ్రహాం 318 మందితో గొప్ప రాజులను ఓడించాడు. గిద్యోను 300 మందితో లెక్కకు మిడతల వంటి సైన్యాన్ని ఓడించేశారు, సంహరించేశారు. ఇక్కడ కారణం ఏంటంటే వీళ్ళందరూ, భక్తులందరూ కూడా వారు విజయాలను సాధించగల కారణము వీరు గొప్ప దేవుని మీద ఆధారపడ్డారు. మరి మనం ఎందుకు మనమున్న బలహీనతలోంచి బయటకు రాలేకపోతున్నామంటే వెరీ సింపుల్. ఆ గొప్ప దేవుడు ఉన్నాడా, ఉంటే ఉన్నావులే అని మన దారులు మనం వెతుక్కుంటున్నాం, మన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మన ఆలోచనలు ఎన్నటికీ కూడా జయాన్ని ఇవ్వవు. దేవుని బలము, దేవుని శక్తి మాత్రమే మనకు జయాన్ని కట్టబెడుతుంది. అందుకే దేవుని మీద ఆధారపడిన జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఉదాహరణకు నేనే, అర్థమవుతుందా? ఎలాంటి ఆదాయం లేదు, దశం భాగాలు కూడా అడగను. మీ కానుక ఎంత వేస్తున్నారో మీకే తెలుసు. లెక్క పెడితే ఎంత వస్తుందో కొంతమంది సహోదరులకు తెలుసు. అయినా నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాను అంటే నా దేవుడు అధిక సంపన్నుడు, అధిక శక్తి కలిగిన వాడు. నా దేవుడు గొప్పవాడు, నన్ను పోషించువాడు, నన్ను సంరక్షించువాడు, నన్ను విమోచించువాడు, నాకు ఆరోగ్యమునిచ్చువాడు. అన్ని విషయాల్లో కూడా ఆయనే నాకు ఆధారము అని నేను పరిచర్లోకి వచ్చాను. నేను ఎలా దేవుణ్ణి ఎక్స్పెక్ట్ చేసి వచ్చానో నా జీవితము అలానే, నా కష్టాల్లో, నా బలహీనతల్లో, నా శోధనలో, నా వేదనలో, అన్ని పరిస్థితుల్లో కూడా నేను నమ్ముకున్న, నేను ఆశ్రయించిన గొప్ప దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఇంకా నడిపిస్తున్నాడు, ఇంకా నడిపిస్తున్నాడు. చాలామంది పాస్టర్స్ కూడా అవాక్కైపోతూ ఉంటారు. నువ్వు ఎలా సర్వే అవుతున్నావు అని అడుగుతూ ఉంటారు. ఉద్యోగం మానేసావు కదా, మంచి జీతం వచ్చే ఉద్యోగం కదా, ఎలా మానేసావు అంటే నా దేవుడు గొప్పోడు, మన దేవుడు గొప్పోడు. ఆయన పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు. అన్ని ప్రతికూలమైన పరిస్థితుల నుంచి ఆయన జయమిచ్చే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బలము మీద ఆధారపడాలి. దేవుడే గొప్పోడు అనుకోవాలి. నేను గొప్పోడు అనుకుంటే ఉపయోగం లేదు. చాలామంది అనుకుంటారు మా పాస్టర్ గొప్పోడు. నో, పాస్టర్ ఎప్పుడు గొప్పోడు కాడు. ఎవరు గొప్పోడు? దేవుడు గొప్పోడు. పెద్ద పెద్ద చర్చి కడితేనో, పెద్ద మినిస్ట్రీస్కి ఒక గొప్ప సేవకుడుగా ఉంటేనో వీళ్ళు గొప్పోళ్ళు కాదు, దేవుడే గొప్పోడు. అలా మనం నమ్మాలి. సేవకుడు చెప్పిన మాటల్లో లోపం ఉంటుందేమో కానీ దేవుని మాట లోపం ఉండదు. అందుకే ఈరోజు భక్తులు ఎలా మారిపోయారంటే సేవకుడిని చూసి అక్కడి వరకు ఆగిపోతున్నారు. సేవకుడు తప్పుడు చెబుతున్నా సరే అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు గొప్పవాడు, దేవుడు చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలనుకోవట్లేదే. అందరు సేవకులు కాదు, కొంతమంది సేవకులు దేవుడు చెప్పినట్లుగానే సంఘాలు నడిపిస్తున్నవారు ఉన్నారు. దేవుడు చెప్పినట్లుగానే తమ్ముడు తాము తగ్గించుకుని బ్రతుకుతున్నవారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మీరు గమనించారు లేదు, పరిచర్య కూడా అప్పటికే ఎవరైతే ఒక ఫేమస్ సెలబ్రిటీ సేవకుడు ఉంటారో ఆయన పేరు చెప్పుకుని వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఆయన పేరు చెప్పుకుని వీళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. నువ్వు పరిచర్య చేయాల్సిందే ఆయన పేరు చెప్పుకుని కాదు. ఎవరి పేరు చెప్పుకొని? దేవుని పేరు చెప్పుకొని.
కొంతమంది సేవలోకి ఎలాగ వస్తారనంటే, ఇదిగో ఈ సంఘాన్ని మనం కింద ఉంటే మనం సర్వే అవ్వగలము, ఎందుకంటే మనకు ఆ సంఘం నుంచి ఎంతో కొంత సపోర్ట్ వస్తుంది. నో నో నో, నీకు సపోర్ట్ రావాల్సింది దేవుని దగ్గర నుంచి రావాలి. దేవుని దగ్గర నుంచి రావాలి. భారం అంటే ఏంటి అర్థమవుతుంది. దేవుని మీద మాత్రమే ఆనుకొని, దేవుని మీద మాత్రమే ఆధారపడి నువ్వు పరిచర్ను ప్రారంభిస్తే ఆ పరిచర్యలో భారం అంటే ఏంటో తెలుస్తుంది నీకు. అంతేగాని ఒక మినిస్ట్రీ ఉంది, అందులో నేను వెళ్ళాను, వాక్యం చెప్పాను, వచ్చాను, ఆయన అక్కడ పంపించాడు, వాక్యం చెప్పమన్నాడు, వచ్చానంటే నో నో నో. దేవుణ్ణే నమ్ముకుని సమస్తము చేయాలి. దేవుడు అంత గొప్పవాడు అని మనకు ఒక గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. ఎగ్జాంపుల్ నెంబర్ 4, భక్తుడైన దావీదు గారు. ఎవరి మీద యుద్ధం చేశాడు చెప్పండి? పెద్దోడి మీద, చిన్నోడి మీద? ఇప్పుడు వరకు మనం చదువుకున్నామే, ఆ ఉన్నత దేహములు కలిగిన ఆదాము హైట్ ఎంత అంటే ఎంతో ఉన్నత దేహము. మరి దావీదు హైట్ ఎంత అంటే చిన్నోడు. ఈ చిన్నోడు ఒకే దెబ్బలో కొట్టాడు. దెబ్బ కొట్టి నేనే చేయమన్నాడా? నో నో నో, యుద్ధము యెహోవాదే అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 36వ వచనంలో సౌలు మహారాజుతో దావీదు గారు మాట్లాడుతున్న మాట, బాలుడైన దావీదు మాట్లాడుతున్న మాట. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 36వ వచనంలో, మీ దాసుడైన నేను ఇక్కడ 36వ వచనమా, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుకబండును చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలన సింహం యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పాను. సౌలు కూడా ఏం మాట్లాడలేదు. నీకు ఎంత కాన్ఫిడెంట్ ఉందా దేవుని మీద అంటే, ఎస్, నా దేవుని మీద అంత కాన్ఫిడెంట్ ఉంది. అదే సౌలు అంటున్నాడు, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక. 47వ వచనం చదవండి. 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే. నేను నిలబడ్డాను అంతే. ఎలుగుబంటి మీదకి ఎలాగైతే ఒడిసల దగ్గర తిప్పి రాయి విసిరేస్తానో, గొల్లియాతు మీద కూడా అలాగే విసిరేస్తా. సింహం వస్తే ఎలాగైతే ఒడిసల్లో రాయి బట్టి గిర్రమని తిరిపి విసిరేస్తానో, గొల్లియాతు మీద కూడా అలాగే వేస్తాను. తగులుతుంది. ఎలా తగులుతుంది అంటే దేవుడు కొడతాడు గొల్లియాతుని. అందుకే చాలామంది వ్యాఖ్యానకర్తలు అంటారు, అసలు దావీదు ముందు నుంచి కొడితే వెనక్క పడాలి కానీ గొల్లియాతు ముందుకు పడ్డాడట. అంటే కొట్టింది ఎవరు చెప్పండి? ఇక్కడ దేవుడు కొట్టాడు. ముందున్న దావీదు ముందు నుంచి కొట్టాడు, కానీ గొల్లియాతు మాత్రము ముందుకు పడ్డాడు. దానికి అర్థం ఏంటి? కొట్టింది దావీదు, పిక్చర్లో కనబడుతుంది దావీదు, కానీ మొత్తానికి కొట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే యుద్ధము యెహోవాదే. యుద్ధం చేస్తుంది నేను కాదు, యుద్ధము యెహోవాదే. భక్తులు ఈ అన్ని సందర్భాలలో విజయాన్ని సాధించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, నా దేవుడు గొప్పవాడు, అధిక శక్తిమంతుడు, అధిక బలము కలిగిన వాడని వాళ్ళు నమ్మారు. మరికొన్ని మాటలు చూద్దాం. 48వ కీర్తన, కీర్తనల గ్రంథం 48వ కీర్తన మొదటి వచనం చదువుదాం. కీర్తనల గ్రంథంలో 48వ కీర్తన మొదటి వచనం చూస్తే, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనుడై ఉన్నాడు. యెహోవా గొప్పవాడు. 96వ కీర్తన చూద్దాం. 96వ కీర్తన యెహోవా గొప్పవాడని చెప్పిన ఈ మాటలు మనం చూద్దాం. 96వ కీర్తన మనం చూస్తే, 96వ కీర్తన 4వ వచనం చూద్దాం. 4వ వచనము, యెహోవా మహత్యము గలవాడు. మహత్యము గలవాడు అంటే గ్రేట్. ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. అందుకే భక్తులు దేవుణ్ణి ఎందుకు అంత గంభీరంగా స్తుతించారని అంటే, ఆయన గొప్పతనాన్ని ఎరిగిన వారు, చూసిన వారు ఆయన స్తుతించకుండా ఉండలేకపోయారు. ఆయన గొప్పతనాన్ని ఎరిగిన వారు స్తుతించకుండా ఉండలేకపోయారు. అంతే కదా. మనం కూడా బాగా జ్ఞానం కలిగిన వారు అనుకోండి,
వాళ్ళు మనం గొప్పవారిగా భావించి ఊరికే పొగుడుతూ ఉంటాం. మరి మనం ఎందుకు దేవుణ్ణి పొగడలేకపోతున్నాం? మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం? మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం? లోక జ్ఞానములో కొంచెము జ్ఞానము కలిగిన, ఒక సబ్జెక్ట్లో జ్ఞానము కలిగిన వాడిని ది గ్రేట్ అంటున్నాము కదా. 600కి 600 తెచ్చుకుందట ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ 10th మార్క్స్లో. గ్రేటర్ ఆ అమ్మాయి అన్నాం, అవునా? ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చాయి, గ్రేటరా అన్నాం. ఇది ఒక్క సబ్జెక్ట్లో నిర్ణయించబడిన చిన్న పోర్షన్లో 100కు 100% వస్తే గ్రేట్ అంటున్నాం. మరి దేవుడు సమస్త జ్ఞానములకు ఆధారము, సమస్త జ్ఞానములకు ఆయన మూలమైన. ఇది ఒక చిన్న పరికరాన్ని సరిపెడితే గ్రేట్ అంటున్నాము కదా. మరి దేవుడు అన్ని పరికరాలకు మూలమైన. అందుకే దేవుణ్ణి ఎక్కువ స్తుతించాలి, దేవుణ్ణి ఎక్కువ కనపరచాలి. 145వ కీర్తన చూసుకుని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథములో 145వ కీర్తన, కీర్తనల గ్రంథములో 145వ కీర్తన మొదటి వచనం నుండి భక్తుడు దేవుని స్తుతిస్తూ, దావీదు గారు దేవుని స్తుతిస్తూ రాసిన కీర్తన. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించదును, అనుదినము నేను నిన్ను స్తుతించదును, నిత్యము నీ నామమును స్తుతించదును. ఎందుకు అంటే, దేవా నీవు గొప్పవాడువు దేవా. 3వ వచనంలో యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది, అన్సెర్చబుల్. నువ్వెంత వెతికినా ఆయన మహత్యము ఇంతే అని నువ్వు తెలుసుకోలేవు. అంత జ్ఞానము కలిగిన వాడు ఆయన. జ్ఞానమునకు మితి లేనివాడు ఆయన. జ్ఞానమునకు పరిమితులు లేవు, లిమిటేషన్స్ లేవు. అందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తాను అన్నాడు దేవుడు, దావీదు గారు. ఆదివారం మాత్రమే స్తుతా? ప్రతిరోజు స్తుతి. ఆదివారం మాత్రమే ఆరాధన? ప్రతిరోజు ఆరాధనే. వర్షం వచ్చినా ఆరాధనే, ఎండొచ్చినా ఆరాధనే, చల్లున్నా ఆరాధనే, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా ఆరాధనే, స్వజనుల మధ్య ఉన్న ఆరాధనే, అన్య దేశంలో ఉన్న ఆరాధనే. దావీదు ఎటుపోయినను దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడనంటే, దావీదు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆ గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నతిస్తూనే ఉన్నాడు, గణపరుస్తూనే ఉన్నాడు. అందుకే దావీదుకి అన్నీ కూడా విజయాలే విజయాలు. దావీదు కూడా చిన్న యుద్ధాలేం చేయలే. దావీదు కూడా భీకరమైన యుద్ధాలు చేశాడు. కేవలం గొలియాతు మీద మాత్రమే కాదు, చుట్టూ ఉన్న మోయాబీలు, అమోరీలు, కనానీలు, అమాలేకీలు, ఎదోమీయులు అందరి మీద దావీదు గారు విజయాన్ని సాధించాడు. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దావీదు ఉన్నాడా, సైలెంట్గా ఉండాలనే స్థితిలో దేశాన్ని అలా తీసుకొచ్చి సొలొమోను చేతిలో పెట్టాడు. సొలొమోను కాలం అంతా కూడా రాజ్యము సైలెంట్గా ఉంది, నెమ్మదిగా ఉంది, యుద్ధాలు లేకుండా. కారణం ఏంటి? దావీదు అందరి నోళ్ళు మొప్పించి, మా వెనకాల ఎవరున్నారు చెప్పండి, గొప్పవాడున్నాడు ఆ దేవుడు, మా దేవుడు గొప్పోడు అనే స్టేట్మెంటు ప్రపంచ దేశాలకు ఇచ్చేశాడు. అందుకే ఎవరు టచ్ చేయలేదు దావీదుని తర్వాత. సొలొమోను ఎవరు టచ్ చేయలేదు. సొలొమోను పాపాన్ని బట్టి రాజ్యము, దావీదు అతిక్రమమును బట్టి తర్వాత రాజ్యం అలా అయింది. కానీ మరి ప్రారంభం చూడండి ఎంత గొప్ప ధన్యతో. మరలా దావీదు తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మరలా దావీదు అంగీకరించబడి దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, గణపరుస్తున్నాడు, మందిరము కట్టేశాడు. కట్టడానికి కావాల్సినవన్నీ కూడా తన బ్రతికుండగా సమకూర్చాడు. ఎందుకు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యి పెద్ద పెద్ద కార్యాలు వీళ్ళు ఎలా చేయగలిగారనంటే, దేవుడు గొప్పోడు, ఆయన చేస్తే ఏదైనా చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనదంటూ కూడా ఏది లేదు. గొడ్రాలుగా ఉన్నావా, నీకు గర్భాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడు, గొప్పవాడు దేవుడు. నువ్వు మరణశయ్య మీద ఉన్నావా, నువ్వు లేపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. నా వల్ల కాదు అని నువ్వు చేతులెత్తే స్థితిలో ఉన్నావా, నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి శక్తి కలిగిన వాడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే
మితియులేని వాడని. అందుకే దేవునికి ఎప్పుడు కూడా స్తోత్రము గానము చేసే స్థితిలో మన జీవితాలు ఉండాలి. దేవుని మీద మనం ఎల్లప్పుడూ కూడా ఆనుకోవాలి, ఆధారపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడనంటే, నువ్వు చిన్నవాడవైనా ఆయన మీద నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో, ఆయన గొప్పతనాన్ని ఎప్పుడైతే నమ్ముతావో, ఒప్పుకుంటావో, నీ ద్వారా బలమైన కార్యాలు చేపిస్తాడు. నీ ద్వారా బలమైన కార్యాలు చేపిస్తాడు. అబ్రహాముతో బలమైన రాజుల మీద విజయాన్ని సాధించాడు, యుద్ధం చేశాడు అబ్రహాము ద్వారా. యెహోషువ ద్వారా బలమైన రాజులను ఓడించాడు, గొప్ప రాజులను ఓడించాడు. గిద్యోను ద్వారా 300 మందిని పెట్టుకొని బలమైన రాజులను, మిద్యానీయులను, తూర్పు రాజులందరినీ కూడా ఓడించాడు. దావీదు శక్తివంతమైన బలమైన గొలియాతు మీద విజయాన్ని సాధించాడు కదా. కారణం ఏంటంటే, నా దేవుడు గొప్పోడు, ఆయన ఏదైనా చేయగలడు. నేను ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతానో ఆయన సమస్తమును కూడా సాధ్యపరిచే దేవుడని మనము విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసము అంత బలంగా ఉండాలి. ప్రభువు గొప్పవాడు అనే ఈ సందేశంలో ఇది పార్ట్ నెంబర్ 1. సెకండ్ పార్ట్ యేసు ప్రభువు గురించి క్రొత్త నిబంధన ఆధారం చేసుకొని వచ్చేవారు మాట్లాడతాను. జాగ్రత్తగా వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మన జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం ప్రియమైన దేవుని వారలారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.